వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కోలాహలంగా నిర్వహించారు. ఆయన తన స్వగ్రామమైన బ్రాహ్మణపల్లి నుంచి బయలుదేరి దుత్తలూరు మండలం వెంగటంపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీ వాహనాల నడుమ ర్యాలీగా ఉదయగిరికి చేరుకుని ఉదయగిరిలోని ఏబిఎన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, మేకపాటి అభినవరెడ్డిలకు పెద్ద పెద్ద గజమాలలతో బాణాసంచా, డప్పులు పేయిస్తూ బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఎండను సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మేకపాటి రాజగోపాల్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ దారి పొడవునా మేకపాటికి స్వాగతం పలుకుతూ ముందుకు సాగారు. ఎండవేడికి కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అడుగడుగునా అందిస్తూ ముందుకు సాగారు. ఏబిఎన్ చర్చి దగ్గర నుంచి ఉదయగిరి ఆనకట్ట మీదుగా బస్టాండ్ కూడలికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎండలు సైతం లెక్క చేయకుండా తనపై ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునేందుకు వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పాలనకు నిదర్శనమే ఈ ఘన స్వాగతమని తెలియజేశారు. ఇక్కడికి వచ్చినటువంటి వెల్లివే మన విజయానికి నాంది అని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత వంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు పెద్దన్నగా నిలిచారన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నవరత్నాల పథకాల ద్వారా నెరవేర్చుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు ముందుకు వేశారన్నారు. అంతేకాకుండా ఇవ్వనటువంటి హామీలను సైతం ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఏ రాష్ట్రంలోనూ సచివాలయ వ్యవస్థను తీసుకురాలేదని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా సుమారు 4 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ప్రతి గ్రామంలోనూ 2000 జనాభా కలిగినటువంటి గ్రామాలలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు రాజన్న ఉదయగిరి నియోజకవర్గంలో మెజారిటీ పులివెందుల మెజారిటీని దాటాలని పలుసార్లు చెప్పారని, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ మెజారిటీ వచ్చినట్టేనని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా కాజా కాన్సావలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఓ రాజా, రమేష్, ప్రేమ్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, జబర్దస్త్ యాక్టర్ రింగు రియాజ్, మాజీ ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, ఉదయగిరి జెడ్పీటీసీ మోడి రామాంజనేయులు, సీతారామపురం మాజీ జెడ్పీటీసీ దుగ్గిరెడ్డి గురువారెడ్డి, మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మూలే వినయ్ రెడ్డి, అక్కి భాస్కర్ రెడ్డి, అల్లూరు రాజు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ దొంతిరెడ్డి జయసింహారెడ్డి, లెక్కల పెద్దమాలకొండారెడ్డి, 8 మండలాలకు చెందిన కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.